వెల్కమ్ టు ఎక్స్‌ప్లోర్ మీడియా. నేను మీ రాజకమల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాయవాది హరిబాబు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే హరిబాబు గారు. నమస్కారం. సార్, ఇప్పుడు రాష్ట్రంలో అక్రమ కట్టాల మీద అక్రమ కట్టాల నిర్మాణాలు నెట్టుకొని చూస్తున్నారు. హైదరాబాద్ కూడా, తెలంగాణలో కూడా మనకి బాగా హాట్ టాపిక్గా మారింది. ఈ అక్రమ కట్టాల మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇంత స్టార్టింగ్లో కట్టేటప్పుడు ఏం మాట్లాడలేదు, కానీ కట్టిన తర్వాత ఎలాంటి చర్యలు చేస్తున్నారు? ఓపెనింగ్ ఎలా ఉంది? మనం గత నెల రోజుల నుంచి తెలంగాణ గవర్నమెంట్లో చూస్తున్నాం. మనం హైడ్రా వంటి వ్యవస్థను ఏర్పాటు చేసింది తెలంగాణ గవర్నమెంట్. ఆ హైడ్రా హైదరాబాదులో ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో అవన్నీ కూడా డాక్యుమెంట్లు పరిశీలించి అక్రమ కట్టడాలా లేదా సక్రమంగా కట్టినయా, ఒకవేళ అక్రమంగా కట్టితే వాటిని కూల్చివేయడం జరుగుతుంది. అలాంటి వ్యవస్థనే మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలి. అది హైదరాబాద్లోనే కాదు, తెలంగాణ గవర్నమెంట్ కూడా ప్రతి జిల్లాలో కూడా అలాంటి వ్యవస్థ ఉండాలి. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా 26 జిల్లాల్లో కూడా అలాంటి వ్యవస్థ అనేది ఒకటి ఉండాలి. దానివల్ల ఏంటంటే, ఎవరైతే అక్రమ కట్టడాలు కట్టారో దాన్ని ప్రజల ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దాన్ని కూర్చివేయాల్సిన బాధ్యత ఉంది. అలాగే అక్రమ కట్టడాలు అంటే కేవలం ప్రైవేటు భూములకు సంబంధించి కాదు, పబ్లిక్ భూములకు సంబంధించి కూడా, అంటే గవర్నమెంట్ భూములు అక్రమ కట్టడాలు కట్టినా సరే అవి కూడా కూర్చివేయాల్సిన బాధ్యత ఉంది. అలాగే దేవాదాయ భూములు కూడా చాలామంది ఆక్రమించుకొని ఉన్నారు. వేల ఎకరాలు దేవాదాయ భూములు ఆక్రమించుకునే ఉన్నారు. దాన్ని కూడా తిరిగి స్వాధీనం పొందాలి. అలాగే అసైన్డ్ భూములు కూడా చాలామంది ఆక్రమించుకొని ఉన్నారు. అక్రమంగా కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్లు కూడా పొంది ఉన్నారు. అలాంటివన్నీ క్యాన్సిల్ చేసి మరి అసైన్డ్ భూములు కూడా మరి ఆ పట్టాదారుడికి తిరిగి అప్పచెప్పాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. అలాగే హైడ్రా వంటి వ్యవస్థని మన ఆంధ్రప్రదేశ్ అమరావతిలో ఏర్పాటు చేయాలి. విశాఖపట్నం, విజయవాడ విశాఖపట్నమే కాదు, ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. సార్, ఇప్పుడు రాష్ట్రంలో రైతులు కొన్ని చట్టాలు వచ్చింటాయి. రైతులకు ఉపయోగపడే చట్టాలు ఏ రకంగా ఉంటే చర్యలు బాగుంటుంది? రైతులకి చాలా చట్టాలు వచ్చినాయి. ఉదాహరణకి మనకి విత్తనాల గురించి చట్టం వచ్చింది, అది చాలా ఉపయోగకరం. అలాగే ఈ మధ్య రైతులకు వ్యతిరేకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టారు. మన చంద్రబాబు నాయుడు గారు దాన్ని రద్దు చేయడం జరిగింది. ఆ రద్దు చట్టాన్ని రద్దు చేయడమే కాదు, దాన్ని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పూర్తిగా రద్దు చేయాలి. అలాంటి వ్యవస్థని ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేసే విధంగా చట్టాలు తీసుకురావాలి. అంతేగాని రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు లేదా ప్రభుత్వ అధికారులు తీర్పులు చెప్పే చట్టాలు ఎప్పుడూ ఉండకూడదు. సార్, ఇప్పుడు కొత్తగా కేంద్ర గవర్నమెంట్ కొన్ని యాక్టివేట్ చట్టాలు తీసుకొచ్చింది. వాటి మీద కొన్ని ప్రజల్లో కూడా అవగాహన కల్పించాలి, చైతన్యం కల్పించాలని చెప్పి అడ్వకేట్స్ ఆందోళన చేస్తున్నారు. అవును, దాని గురించి ఏం చెప్తారు? 3 చట్టాలు తీసుకొచ్చింది. ఐపీసీని తీసేసి దాని పేరు మార్చారు. అలాగే సిఆర్పిసిని తీసేశారు. ఎవిడెన్స్ యాక్ట్ ఆ పేర్లు మార్చి కొన్ని సెక్షన్లను యాడ్ చేసి కొన్ని సెక్షన్లు కుదించడం జరిగింది. దాని మీద సమగ్రంగా ఇంకా విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో ఆ చట్టాల గురించి ఇంకా చాలామందికి తెలియదు. ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. కొన్ని చట్టాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉండే దాంట్లో కొన్ని సెక్షన్లు, మరి అలాంటి సెక్షన్లను మరి తీసేయాలి. కొన్ని అనుకూలంగా ఉన్నాయి. ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వాలు చేసే చట్టాలని చట్టసభల్లో పూర్తిగా సమీక్షించి పూర్తిగా దాని గురించి చర్చించి మాత్రమే చట్టాలు తీసుకోవాలి. అనాలోచితంగా అర్జెంటుగా ఏ చట్టాలు తీసుకోవాలి.